హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. కావలసిన పదార్థాలు చికెన్, ఒక 3/4 kg బియ్యము, ఆనియన్స్, టమాటా, నింబు, పచ్చిమిరపకాయలు, పుదీనా, మెంతాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కర్డ్, ఇలాచీ పౌడర్, మిరప పౌడర్, ధనియా పౌడర్. ఏరా బిస్మిల్లా. నూనె వేసుకుంటానండి. ముందు ఈ కప్పు నూనె, 1 kg 3/4 kg బియ్యానికి 3/4 kg మటన్ చికెన్ సరిపోతుంది. ఆయిల్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ముందుగా ఇది వేస్తున్నాండి, ఇలాచి, లోమ్ చిన్నగా మెత్తగా ప్రెస్ చేసుకుంటే ఒక 3 పెద్ద సైజు 3 ఉంటాయండి ఎర్రగడ్డలు. ఇవి ఎర్రగడ్డ కొంచెం ఎక్కువ అయితేనే మేలు, బాగా వస్తుంది బిర్యానీ. ఇంకా ఫ్రై కావాలండి. కొద్దిగా తీసి పైన వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. ఇది ఎర్రగడ్డలు మళ్ళీ చికెన్ అంతా కలుపుకోవాలి. అండి పీస్ కూడా కొంచెం ఎర్రగా రావాలి. ఇట్లా బాగా. ఇప్పుడు పేస్ట్ వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర. నేను ఎక్కువ మసాలాలు వేయను, గరం మసాలా అవన్నీ అసలే వేయను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలండి. మెంతాకు, పుదీనా, ఇప్పుడు టమాటాలు వేసింది. 3 టమాటాలు, కొంచెం మనకి ఒక సైజు బట్టి 3 టమాటాలు, పచ్చిమిర్చి, మళ్ళీ కొంచెం కారం అండి. ఇలాచీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూన్, పెరుగు. Mix it well. కొంచెం నీళ్ళు వేసి బాగా కొంచెం ఉడకబెట్టాలండి. ఇంకా 10 minutes బాగా ఉడికిన తర్వాత నూనె పైకి వచ్చేస్తుంది. అంటే నిమ్మరసం అండి. ఇది ఒక నిమ్మకాయ, మరి కొంచెం కొత్తిమీర, పుదీనా. ऊपर डालने का
ఈ మాత్రం పెట్టుకోవాలండి. మళ్ళీ అన్నం వేస్తాం, బియ్యం వేస్తామంటే దీంట్లో దమ్ అయ్యేది పెట్టాలి. మళ్ళీ ఈ మాత్రం పెట్టుకోవాలా. ఎసురుగు పెట్టుకున్నానండి వేడి అయ్యేంత వరకు. దీంట్లో మళ్ళీ అన్నంకి వేయాలి కదా, ఉప్పు అంటే భలే ఇష్టం మనకి. పుదీనా అంటే మా అత్తకి చాలా చాలా ప్రేమ, అందుకు ప్రతి దాంట్లో పుదీనా. చిటిక బ్రహ్మానందం చిటిక ఖల్నాయక్ మాదిరి. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఎర్ర ఎర్రని గోరెంటాకు చేతులు. ఇదంతా తీసేయాలక్క, ఈ గలీజ్ అంతా, ఈ ఎసరంతా క్లీన్ చేసుకోవాలా. 75% కుక్ కావాలి. మరి ఎక్కువ కుక్ అయితే మెత్తగా అయిపోతుంది బిర్యానీ, మళ్ళీ మగవాళ్ళు అరుస్తారు. తగిన ఇప్పుడు ఇంత మాత్రం వస్తుందండి. ఇప్పుడు బాగా చేస్తాము. ఇప్పుడు వేసేస్తున్నామండి దీంట్లో. ఫుడ్ కలర్ ఇది అవసరమైతే వేసుకోండి, లేదంటే పర్వాలేదు, స్కిప్ చేసుకోండి. దీంట్లో కొంచెం నెయ్యి మిగిలింది, ఎందుకు వేస్ట్ చేయాలి. గుంతలు పెట్టుకుందిరా, దమ్కు పెట్టేసి చిటికెన బ్రహ్మాండం దమ్కు పెట్టేస్తామండి. దీని మీద ఏదైనా రాయి పెడితే 15 minutes on sim స్టీమ్. చూడండి ఇలా దమ్ అయిపోయింది. ఇక మనం సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటూనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది. టేస్ట్ చేసేసి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందరికి వచ్చేస్తూ ఉంటాం. అంటిల్ దెన్ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్.